వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ప్రభాస్, అనుష్క వీళ్ళిద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ఎంత ఫేమస్ అయిపోయారో మనకు తెలిసిందే. అంతకుముందు మిర్చి లాంటి సినిమాల్లో కూడా వీళ్ళ కాంబినేషన్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రభాస్ యొక్క ప్రపోజల్ని రిజెక్ట్ చేసిందట అనుష్క, అంటే హీరోయిన్ అనుష్క. ఎందుకు అనుష్క శెట్టి రిజెక్ట్ చేసింది, అసలు ఏం ప్రపోజ్ చేశారు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నటువంటి దాన్ని గురించి మనకు చూసినట్లయితే, అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ గారు ఎంత ఫేమస్ అయ్యారో దాంట్లో ఆమె కూడా బాహుబలిలో ఆ తరహా నటనతో కొంత ఆమెకంటూ కొంత గ్లోబల్ రేంజ్లో కూడా కొంత గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రభాస్ గారు చేసినటువంటి ప్రపోజల్ ఏంటి, ఆమె ఎందుకు రిజెక్ట్ చేసిందనే తెలుసుకునే ముందు ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ని క్రియేట్ చేసుకుని సొంతం చేసుకునేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి తెలుగులో స్టార్ హీరోలందరితోనూ కూడా నటించి ఫుల్ పాపులారిటీ అయితే సంపాదించుకునింది మన లేడీ. ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ అలాగే సినిమాల్లో నటించి ఒక స్పెషల్ క్రియేజ్ని కూడా క్రియేట్ చేసుకుంది. అంటే టాప్ హీరోలతోనే కాదు, టాప్ హీరోలు అందరితో చేస్తూ లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే అరుంధతి సినిమా ఏదైతే ఉందో అనుష్క రేంజ్ని ఒక్కసారిగా ఒక భారీ రేంజ్కి కూడా తీసుకెళ్ళిందంటే అది మామూలు విషయం. 100% అందరం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. తెలుగు హీరోలలో ఆ హీరోలందరితో సమానంగా కూడా అనుష్క తన యొక్క రెమ్యునరేషన్ అంటే మార్కెట్లో ఉండే రేంజ్ కూడా తీసుకెళ్ళింది. అది కూడా దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అంత పాపులారిటీని అయితే అనుష్క సంపాదించుకుంది. అది ఎవరన్నా అవునన్నా కాదన్నా ఆమె రెమ్యునరేషన్ కూడా అంటే హీరోలకు తగ్గట్టుగా అంటే ఆమె కోసం వెయిట్ చేసేటువంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఉండే రేంజ్ కూడా తీసుకెళ్ళి, అంటే హీరోల 30 కోట్లు 40 కోట్లు అని ఇది కాదు, కానీ ఆ రేంజ్లో అగ్ర కథానాయకురాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదిగిందని అర్థం. అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించిందని చెప్తాం. ఎందుకంటే జీరో సైజ్ సినిమాతో లావు పెరిగినటువంటి అనుష్క ఆ తర్వాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలు పైగా బరువు పెరిగి అందరికి కూడా షాక్ ఇచ్చింది ఆ జీరో సైజ్. ఆ వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మామూలు స్థితికి వచ్చింది. గత ఏడాది కనుక మనం చూసినట్లయితే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించి మిస్ పోలిశెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వరకు మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మరే సినిమా కూడా అనుష్క అంగీకరించలేదు. ఇది ఎలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించి ఇప్పటిదాకా చాలా రకాలైనటువంటి రూమర్స్ కూడా తెర మీదకి వచ్చినాయి. అయితే హీరో ప్రభాస్తో అనుష్క ప్రేమలో ఉందని, వీరిద్దరు త్వరలో కూడా పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అవన్నీ కూడా ఓన్లీ ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యాయి. 100% అవి పరిమితం అయిపోయాయి. ఇది ఎలా ఉంటే ప్రభాస్ సినిమాకు అనుష్క రిజెక్ట్ చేసిందనే వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడండి, పెళ్లిపైన రూమర్స్ వచ్చాయి, చివరికి అది రూమర్గానే మిగిలిపోయింది. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలో హీరోయిన్గా చేయడానికి అనుష్క దాన్ని రిజెక్ట్ చేసిందట. ఆది పురుష్ సినిమాలో ప్రభాస్కు జోడీగా అనుష్కను తీసుకోవాలని అనుకున్నప్పటికి కూడా ఆ క్యారెక్టర్లో తాను సెట్ అవననే ఒక ఉద్దేశంతో ప్రభాస్ సినిమా నుంచి కూడా అనుష్క తప్పించుకుందట. చూసారా, ఈ క్యారెక్టర్ మీరు బాగా ఉంటారు అనుకున్నప్పుడు ఆమె ఆటోమేటిక్గా ఈ క్యారెక్టర్ నేను సెట్ కావాలనే ఒక ఉద్దేశాన్ని కూడా చెప్పడం ఆమె అనిపించిందేమో. మరి డైరెక్టర్ వర్షన్లో ఆ క్యారెక్టర్కి అనుష్క సెట్ అవుతుందని అనుకుంటే మరి ఆ రకంగా అనుష్క అయితే తప్పుకోవడం జరిగిందట. అందుకే ఆది పురుష్లో కృతి సనన్ను హీరోయిన్గా తీసుకోవడం జరిగిందట. అయితే ఆది పురుష్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో అనుష్క ఆ సినిమా నుంచి తప్పించుకుని
మంచి పని చేసిందనేసి కూడా ఆమె అభిమానులు అయితే అభిప్రాయపడ్డారు. అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఒకటేంటి, ఆ సినిమా ఫ్లాప్ అవుతాదనే ఒక ఉద్దేశంతోనే ఆ క్యారెక్టర్ నేను సెట్ కాననే ఒక ఉద్దేశంతో అనుష్క శెట్టి ముందుగానే ఆమెకంటూ కూడా ఆమె సినిమాలు చాలా హిట్ సినిమాల్లో చేసింది కాబట్టి, ఆమెకంటూ ఒక గుర్తింపు ఉంది కాబట్టి, ఆమెకంటూ ఒక స్ట్రాటజీ ఉంది కాబట్టి ఈ సినిమా ఆడుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. అయితే తెలుగులో వచ్చేటప్పటికి ఆ సినిమాని తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేయరనే ఒక ఉద్దేశం అనుష్కకు ముందే తెలుసు అన్నమాట. కాబట్టి ఆ రకంగానే అక్కడ రిజెక్ట్ చేసిందనేది కూడా చెప్తున్నాను. ఇది నిజంగా అనుష్కకి ముందే తెలుసనే ఒక ఉద్దేశం కూడా మనం ఒప్పుకోవాలి. అది బయటకు రానప్పుడు కూడా అది నిజమని ఒప్పుకోవాలి. కొంతమంది ఆమె ఫ్యాన్స్ అయితే అది ఫ్లాప్ అవడంతో మంచి పని చేసిందనే ఉద్దేశం కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రభాస్ సినిమాలో ఆ సినిమాని రిజెక్ట్ చేసిన అనుష్క అని కూడా ఇప్పుడు ఈ వార్త అయితే వైరల్ అవుతుంది. ఏదైనా కొన్ని లేటుగా ప్రజలకు తెలుస్తూ ఉంటాయి, కొన్ని సినిమాలకు సంబంధించి, కొన్ని అయితే వెంటనే తెలుస్తూ ఉంటాయి. ఈ రకంగా ప్రభాస్ సినిమాని రిజెక్ట్ చేసిందట అనుష్క. ఇప్పుడు ఈ వార్త అయితే సోషల్ మీడియా వేదికగా అయితే ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.